ప్రార్థన చేశారు సంఘస్థులు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అందుకే చెప్తున్నాను మీ అందరికి కృతజ్ఞతలు. ఈ సమయం ఇక్కడికి వచ్చి మేము నిలబడి ఇలా మాట్లాడడానికి మీరు చేసిన ప్రార్థన బట్టి మరొకసారి దేవుని నామములు మీ అందరికి వందనాలు తెలియజేస్తూ, అలాగే వాక్యాన్ని మనము ఒక్కసారి చదివిన వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మీ అందరూ ఈ వాక్యాన్ని చదివి ఉన్నారు కదా, చదివి ఉన్నారు, చాలా సార్లు విని ఉన్నారు. అర్థమైందా? ఎందుకు మరలా మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానంటే, జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ మనము ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ వాక్యంలో ప్రత్యేకంగా యువకులకి అవసరమైనటువంటి మంచి సందేశము ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఏమిటి అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అదే 13వ వచనములో ప్రారంభంలో రాయబడిన మాట ఏమిటంటే, తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అనేటువంటి ఒక సుందరవతి అగు సహోదరి ఉండెను. దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెనని వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా గమనించండి. అసలు దావీదు ఎవరు ఇది కూడా తెలుసుకోవాలి. మనం చాలా మంది తెలుసు అయినా కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తాం. అర్థమైందా? దావీదు ఎవరు? నాకు ఇష్టమైన వ్యక్తి. నిజంగా ఐ లైక్ ఇట్. ఎందుకంటున్నానంటే, తన పూర్వపు స్థితిని ఎన్నడూ కూడా మర్చిపోని వ్యక్తి ఆయన. గొర్రెలు కాసుకునే స్థితి నుంచి దేవుడు రాజుగా నియమించినటువంటి స్థానాన్ని కూడా మర్చిపోలా. ఆయన ఇష్టానుసారుడు. అర్థమైందా? ఆయనకి ఇష్టానుసారుడు దావీదు మహారాజు. అయితే దావీదు మహారాజు గురించి చెప్పుకోవాలంటే చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ దావీదు గురించి, అబ్షాలోము గురించి, అమ్నోను గురించి రాయబడి ఉంది. తర్వాత తామారు గురించి రాయబడింది. ఎంతమంది ఇక్కడ ఎన్ని క్యారెక్టర్లు కనపడుతున్నాయి? ఇక్కడ దావీదు, అబ్షాలోము, అమ్నోను, తామారు, నలుగురు వ్యక్తులు కనపడతా ఉన్నారు. ఈ నలుగురు కూడా కుటుంబంలో సభ్యులే. అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇక్కడ రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమై ఉన్నది అంటే, తామారునొక సుందరవతియగు సహోదరి ఉన్నదంట. ఎవరికి? అబ్షాలోముకి. బాగా గుర్తుపెట్టుకోండి. అబ్షాలోము, తామారు తల్లి వేరు. అర్థమైందా? అమ్నోను తల్లి వేరు. దావీదు గారు భార్య లేదు. అర్థమైందా? దావీదుకి భార్యలే. కానీ ఇప్పుడు ఏమైతారు వీళ్ళందరూ? వీళ్ళ సంతతి తండ్రి ఒకడే, తల్లి వేరు. అప్పుడు ఏమైతారు వాళ్ళందరూ? తెలీదా? ప్రవీణ్ ఏమైతారు? అన్న చెల్లెళ్ళు అవుతారు. అర్థమైందా? రిలేషన్ అర్థమైందా? వాళ్ళు ఏమైపోతారు? అన్న చెల్లెళ్ళు. అయితే అబ్షాలోముకి సుందరవతి అనేటువంటి చెల్లెలు ఉందంట. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు బైబిల్లో ఈ మాట రాయబడి ఉందంటే, ఈరోజు మనం గమనించినట్లయితే చాలా మందికి దేని మీద వారు చూపు మల్లుతుంది యవ్వనస్తులకి అంటే, బాగా గమనించండి, అందాన్ని బట్టి ఆకర్షణ కలిగి ఉంటారు. అర్థమైందా? అందుకే సొలొమోను తన గ్రంథంలో, సామెతల గ్రంథం 31:30లో ఒక మాట రాశాడు. ఏమన్నాడు? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము అన్నాడు. అయితే సొలొమోను తన అనుభవంలో నుంచి ఈ మాటలు రాశాడు. ఎందుకు ఈ మాటలు రాశాడు అంటే, తను అనుభవించాడు కాబట్టి చివరిగా చెప్తున్నాడు, అందం మోసకరం రా నాయన, సౌందర్యం మీరని వెంటబడుతున్నారేమో వ్యర్థం. ఆ కలరు ఉంటుందా? ఈ కలరు అదండి, బాగా ఎర్రగా ఉన్నాడు అనుకోండి అబ్బాయి, ఎన్ని రోజులు ఉంటుంది? అమ్మాయిలు కూడా మంచి కలర్ ఉన్నారని
అందంగా ఉన్నానని తప్పేం లేదు, అనుకుంటే తప్పేం లేదు. కానీ దానిని చూచి, అర్థమైందా, దానిని బట్టి మన హృదయంలో వేరే విధంగా ఆలోచించకూడదు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సుందరవతి అయినటువంటి చెల్లెలు ఉండగా ఈయన చూపు, ఈయన తమ్ముడు చూపు, అన్నగారి చూపు ఎవరి మీద పడ్డదంటే పోయి చెల్లెల మీదే పడ్డది. ఎందుకు? కారణం ఏంటి? అందంగా ఉంది. అర్థమైందా? బీ కేర్ఫుల్. అందంగా ఉన్న వాళ్ళకి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఏమండి, నల్లగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తారా? అందరికి ఎవరు కావాలా? ఎర్రగా ఉన్న వాళ్ళు, తెల్లగా ఉన్న వాళ్ళు, పట్టుకుంటే మాసిపోయే వాళ్ళే కావాలి. అవసరం లేదండి, నాకు కలర్ అవసరం లేదండి, హృదయం చాలు, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన స్త్రీ చాలు అని అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. యవనస్తులు అనుకుంటారా? ఎవరు ఎంచుకోండి అన్నారు అనుకోండి, ఎవరిని ఎంచుకుంటారు మీరు? అందంగా ఉండాలి, అందంగా లేని అమ్మాయిని ఎంచుకుంటారా మీరు ఎవరైనా? నా ప్రియమైన దేవుని పెట్టారా, ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇక్కడ తామారు అనేటువంటి ఒక చెల్లి బహు సుందరమైనది, చాలా అందంగా ఉంది. అయితే అమ్నోను కన్ను ఆ అమ్మాయి మీద పడ్డది. మరి ఇక్కడ అంతమంది ఉండగానే ఆ అమ్నోనికి చెల్లెల మీదే ఎందుకు పడ్డది? మిగతా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అందంగా కనపడలేదంటారా? ఆలోచన, జస్ట్ నాకు వచ్చిన ఆలోచన. అంటే మిగతా వాళ్ళందరూ ఆ అందమైనటువంటి స్త్రీ కంటే తక్కువగా ఉన్నారా? పాపపు వాంఛ, పాపపు ఆలోచన నీకు ఎప్పుడు పుట్టిందో తెలియదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. యువకులు, యవనస్తున్నటువంటి అమ్నోను తన చెల్లెలైనటువంటి తామారుని ఏం చేశాడంటే మోహించాడు అని బైబిల్లో సెలవిస్తాడు. మోహించాడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చేద్దామా అందరము? నీ బైబిల్లో ఏం రాయబడి ఉందో చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 28. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అర్థమైందా? అమ్నోడు ఇప్పుడు ఏమైపోయాడు? తన చెల్లెల పట్ల ఏమైపోయాడు? ఇప్పుడు మోహపు చూపు చూచాడు కదా, ఇప్పుడు ఏమైపోయాడు? అంటనే అయిపోయాడా? అయిపోలేదు కదా? అయిపోయాడా లేదా? వాక్యం ఏం చదువుతుంది? అదేనా చదువుతుంది. మళ్ళా చదవండి, మీకు అర్థం కాలేదు అనుకుంటా. మళ్ళా చదువుతాం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అర్థమైందా? ఎవరినైతే నువ్వు మోహపు చూపుతో చూస్తావో అప్పుడే నీ హృదయం ముందు నువ్వేమైపోతున్నావు? వ్యభిచారిగా మారిపోతున్నావు అని సంగతిని గుర్తుపెట్టు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆ స్వభావం ఎవరికి తెలియదు కదా. ఎవరైనా చూస్తారా? అమ్మ ఎవరికైనా తెలిసిపోద్దా? తెలియదు. నేను కళ్ళతో ఇలా చూశాను, బాగా అందమైన అమ్మాయి కనపడ్డది, నేనేం ఆలోచించుకున్నానో నాకు తెలుసా, మీకు తెలుసా? అర్థమైందా? నీవు చూసినటువంటి ఆ మోహపు చూపు నిన్నేం చేస్తుందంటే నిన్ను ఒక వ్యభిచారినిగా తయారు చేస్తుంది. గుర్తుపెట్టు. ఎక్కడా? అందాన్ని బట్టి. అర్థమైందా? అందం చూడొద్దురా నాయన, అందము మోసకరం. సొలొమోను జ్ఞానవంతుడు చెబుతా ఉన్నాడు, వింటారా? వినం మనం. చాలా మంది యువతులు వినండి అమ్మా. ఏంటమ్మా అంటే, అబ్బాయి చాలా మంచోడండి, మంచి అందగాడండి, మనసు చాలా మంచిది, చాలా మంచోడు. అలా అబ్బాయిలు కూడా అంటారు, అమ్మాయి చాలా మంచిదండి, బాగా అందంగా ఉంటది, బాగా మాట్లాడిద్ది అని. ఆ పై రూపాన్ని చూసి, ఆ మాటలను చూసి ఏమైపోతున్నారంటే ఆకర్షణలో పడిపోయి ఈరోజు యువకులు ఇద్దరు కూడా పాడైపోతున్నారు. మోహపు చూపులతో పాడైపోతా ఉన్నారు. చూపుల ద్వారా హృదయంలోకి ఏమొస్తున్నాయి? వ్యభిచారపు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, అప్పుడే నువ్వు వ్యభిచారం చేసిన వాడితో సమానము. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా?
ఎన్నిసార్లు మన హృదయంలో మోహపు చూపు కలిగిందో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడి సన్నిధిలో గడుపుతున్నాము. నీకు ఎప్పుడు మోహపు చూపు రాలేదా? యువతి యువకులారా, ఒక్కసారి పరిశీలన చేసుకోండి. నీ హృదయంలో అలాంటి మోహపు చూపు కలిగిందా? నీవు వెంటనే వ్యభిచారిగా మారిపోయే సంగతిని గుర్తుపెట్టు. ఎప్పుడు వస్తాయి ఈ ఆలోచనలు? ఏమండి, నీలో ప్రార్థన లేనప్పుడు, నీలో వాక్యం లేనప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి నీలో లేనప్పుడు నీలో కలిగే అన్ని ఎలాంటివే. వాయు వార్త తెలియవు, ఇంకా చిన్న పెద్ద తేడా తెలియదు. ఈరోజు లోకాన్ని అంతటిని చూడండి, ఎటు మారిపోతుందో చూడండి. క్రమం తప్పిపోయింది లోకం, ఒక క్రమశిక్షణగా లేదు. పాప విషయంలో అసలు మనం పట్టుకోవడానికి వీల్లేదు. కారణం ఏమిటి అంటే మన హృదయంలో వాక్యం లేక, ప్రార్థన లేకపోవటం వల్ల. చూడండి ఏమైపోయాడో, అమ్నోను తన హృదయంలో తన చెల్లి పట్ల మోహపు చూపుతో ఉన్నాడు. బాగానే ఉంది అతడితో. అయితే అలానే ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడో అనే సంగతిని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, అయితే ఆ 3వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు ఎలాంటి వాడని బైబిల్ సెలవిస్తుంది? బహు కపటం కలిగిన వాడంట. సరే, ఈ అమ్నోను హృదయంలో తన చెల్లి పట్ల మోహపు వాంఛ కలిగి ఉన్నాడు. వీడికి ఒక మిత్రుడు ఉన్నాడు, ఒక స్నేహితుడు. వాడి పేరేంటి? యెహోనాదాబు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అరే ఇదిగో నాకు ఎలాంటి ఆలోచన కలిగింది అనగానే వాడు ఏం చేయాలి? అమ్మటే గోవ పగలగొట్టాల. వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటివే నీ దగ్గరికి తీసుకొని వస్తే నువ్వేం చేస్తావు? నీ ఫ్రెండ్ ఇలాంటి వాడే అని తెలిస్తే నువ్వేం చేస్తావు? నీ ఆత్మీయ సహోదరి ఇలాంటి ఆలోచన నీ దగ్గరికి తీసుకొని వస్తే ఏం చేస్తావు? పర్వాలేదులే, ఏం కాదులే, ఏం కాదులే, ఆలోచిస్తే తప్పేమీ లేదులే. చాలా మంది ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఏందో తెలుసా? పాపాన్ని ఎంకరేజ్ చేస్తా ఉంటారు. అర్థమైందా? జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. వాక్యం ఒకటే సెలవిస్తుంది, ఒకడు తన ఒడిలో అగ్ని వేసుకొని ఉంటే ఏమైంది? చల్లగా ఉంటుందా? చలికాలం అయితే జాగ్రత్త. యవన స్త్రీలు పురుషులారా జాగ్రత్త. ఒకడు తన ఒడిలో అగ్ని వేసుకుంటే అది కాలకుండా ఉండలా, కాలితే వీడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళి వీడికి వచ్చినటువంటి ఆలోచన వాడితో పంచుకున్నాడు. తను ఈడు కలిగిన వాడు కదా, ఆ ఈడు కలిగిన వాళ్ళ దగ్గరికే పోతారు. వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి చెబుతారా? ఏమండి ఇలా తలంపు వచ్చిందని అమ్మా నా దగ్గరికి వెళ్ళి చెప్తావా? గోవా బెల్ట్ తీసుకుని ఆమెతిని కొట్టి తాటలు వేసిపోద్ది అన్నమాట. చెబుతావా? షేర్ చేసుకుంటావా? చేసుకోం. ఎవరి దగ్గరికి వెళ్తాం? మనతో తిరిగినోడే, మనతో ఉన్నోడే, మన పక్కన ఉన్నోడే, వాడికే చదువుతాం. రే నాకు ఇలా జరిగిందిరా, నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది. ఏం సలహా ఇస్తావు? నువ్వైతే ఏం చెప్తారమ్మా? మీరైతే ఏం చెప్తారు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతనైతే ఏం సలహా ఇచ్చాడో తెలుసా? ఒక ప్లానే తయారు చేశాడు. ఒక ప్లాన్ తయారు చేశాడు. గోపు పగలగొట్టవలసిన వాడు ఒక ప్లాన్ మొత్తాన్ని సిద్ధపరిచి, ఇదిగో ఈ విధంగా చేయి, ఈ విధంగా నీ చెల్లిని నువ్వు పాడు చేయి, ఇదిగోరా నీకు రూట్ మ్యాప్ వేశానని చెప్పేసి రూట్ని క్లియర్ చేశాడు. ఈ ఉదయకాలం మీ అందరితో నేను సూటిగా అడుగుతున్నాను, నీకు ఎలాంటి స్నేహితుడు ఉన్నాడు? నీకు ఎలాంటి స్నేహితుడు ఉన్నాడు? ఆత్మీయ స్నేహితుడుగా వ్యక్తి ఉన్నాడా? లేకపోతే నిన్ను పాపములోనికి లాక్కొని వెళ్ళి అపవాదికి అప్పచెప్పే స్నేహితుడు ఉన్నాడా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి మిమ్మల్ని. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏం మాట అంటే, పగవాడు లెక్కలేనండి ముద్దులు పెడతాడంట, ప్రేమ కలిగిన వాడు గాయాలు రేపుతాడు. నీకు మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు అనుకో, నీకేం చేస్తాడు తెలుసా? గోవ పగలగొట్టి చేసిన తప్పుని తప్పురా అని ఉప్పింపజేస్తాడు.
ఇది పాపం వాక్యానికి విరోధంగా ఉందని చెప్తాడు. అదే దేవుడి భయం లేదనుకో, వాడు ఏమంటాడంటే ఏమైందిరా, మనమేనా చేసేది, లోకంలో ఎవరు చేయట్లేదా, లేరా, లోకంలో ఎవరు లేరా, ఇది పెద్ద తప్ప, యేసయ్య దగ్గరికి వెళ్ళి తప్పు అయిందయ్యా అంటే ఆయన క్షమించేస్తాడు రా, చాలా మంచోడు ఆయన, ఎంత గౌరవపాపైన ప్రేమతో క్షమించేవాడు ఆయన అని ఈరోజు యువకులు కూడా అలానే తయారైపోతున్నారు. ఆయన ప్రేమను ఏం చేస్తున్నారంటే చాలా చులకనగా తీసుకుంటున్నారు. ఆయన ప్రేమని తప్పని తెలియదా నీకు? వాక్యానికి విరోధమైనది తెలియదా? సమాజ దృష్టిలో ఇది అవహేళనని తెలియదా? తెలుసు, అయినా కానీ ఏం చేస్తున్నారంటే దాన్నే చేస్తా ఉన్నారు. వద్దురా నాయన అంటే అవుతున్నారా? ఈ తప్పు చేయొద్దు అంటే అవుతున్నారా? వద్దు, ఆ తప్పు చెయ్యాల్సిందే. మంచి చెప్పే వాళ్ళు మాటలు వింటారా? ఎనరు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి స్నేహితులు ఉంటున్నారు? యెహోనాదాబు లాంటి స్నేహితులు ఉంటే ఇంకా నిన్ను తప్పు చేయలేకుండా ఎట్లా ఉండనిస్తారు? బీ కేర్ఫుల్, జాగ్రత్త. నీతో ఉన్నటువంటి స్నేహితులు ఎలాంటి వారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. వీడు దేవుడి వాక్యానికి భయపడేవాడా కాదా? ప్రార్థన చేసేవాడా కాదా? ఇవద్దు మనకి. అర్థమైందా? వీడు ఎంత మంచి తెలివిగలవాడురా, ఏ సలహాన్ని ఇవ్వగలిగిన వాడురా, ఇలాంటి వాడితో చేయాలరా మన స్నేహం. ఇదే మనకు కావాల్సింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ మాటకి ఆ మిత్రుడు ఏం చేశాడంటే చెప్పాడు అతనికి, అరే ఇలా నువ్వు చేయి, యెహోనాదాబు నీవు రోగిపోయినట్టు నటించు, నువ్వు రోగిగా యాక్షన్ చేయి, మీ నాన్న వస్తాడు నీ దగ్గరికి, రాగానే చెప్తాం, చెప్పు ఇదిగో చెల్లిని ఇంటికి పంపించి నా కొరకు అప్పములు చేయమని చెప్పు, అప్పుడు నా రోగము ఏమండి తినంగానే పోద్దా? మెడిసిన్ వేసుకుంటే రోగం వస్తే మెడిసిన్ వేసుకుంటే పోద్దా, తింటే పోద్దా? బాగా ఆలోచించండి. ఇక్కడ దావీదు కూడా ఈ వలలో ఏమైపోయాడు అంటే దావీదు కూడా చిక్కుకున్నాడు. అవునంటారా కాదంటారా? ఆ మాట విని ఆయన ఆ కూతుర్ని పంపించడం ఏంటండి, పంపించకుండా ఆగి వైద్యుని పంపిస్తే ఎలా ఉండేదో. అవునా కాదా? ఏమైంది? రోగి అయ్యాడా? వైద్యుడు వెళ్ళి చూసి రమ్మంటే ఎంత బాగుండేది. అప్పములు చేసి తింటే చక్కగా ఆరోగ్యవంతుడు అయిపోతాడంట. ఎంత మంచి సలహా. ఏమండి, ప్రార్థనకు వచ్చేవారు, ప్రార్థనకు వెళ్ళేవారు ఏం ఆలోచిస్తున్నారో అర్థమవుతుందా? ఎలాంటి ఆలోచనలు మనం తీసుకుంటున్నామో అర్థమవుతుందా? అందుకే బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, కీర్తనల గ్రంథం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. మరి ఏం చేస్తున్నారు ఇక్కడ? వీడు దుష్టుడేగా, బహు కపటం కలిగిన వాడు, వాడి ఆలోచన తీసుకున్నాడు. వాడు చావటమే కాదు, 4-5 చంపేస్తాడు వాడు. జాగ్రత్త స్నేహితుడా, నీ పక్కన ఉన్న స్నేహితుడు నేను ఒక్కడే కాదు, నీతో పాటు అందరిని తీసుకెళ్తాడు. ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, నా జీవితంలో జరిగింది. మేము 10th క్లాస్ ఇంటర్మీడియట్ 3 స్నేహితులు ఉండేవాళ్ళం. నేను కలిసి చదువుకునేప్పుడు ఇంటర్లో మాది ఎంపీసీ గ్రూప్ అయితే, నా స్నేహితుడు ఏం చేశాడంటే వాడు సబ్జెక్ట్ అన్ని తప్పాడు. పాపం వాడు అన్ని తప్పాడు. వాడు అన్ని తప్పితే వాడు ఫస్ట్ ఇయర్లో ఏం చెప్పాడంటే, నేను అన్ని పాస్ అయ్యా, ఒకటే తప్పా అని చెప్పాడు. అసలు మాకు కూడా చూపిట్లా. వాడు ఎన్ని వచ్చినా ఏందిరా అంటే, అదరా అన్ని పాస్ అయ్యా, నేను ఒక్కటేలా తప్పింది అంటాడు. మేము వాస్తవానికి నమ్మకుండా సరేలే ఇది చదువుతున్నాడు లేదు నమ్ముదాం లేకుండా మెలకొని ఉన్నాం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, వాడు సప్లిమెంటరీ కూడా రాశాడు, అయినా పాస్ అవ్వట్లా. వాడు చెప్పాలా, మనకు తెలియదు. అక్కడ సెకండ్ ఇయర్ కూడా అలానే ఏం చేశాడంటే, సెకండ్ ఇయర్లో కూడా ఒకే ఒక సబ్జెక్టు పాస్ అయ్యి మిగతా అన్ని కూడా తప్పేసి, ఆ రోజు సాయంత్రం రిజల్ట్స్ వచ్చే టయానికి వాడు కనపాల లేదు. రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు వాడు మా ఇంటికి వచ్చేవాడు, మేము వాళ్ళ ఇంటికి ఇంకా మేము లెగిస్తే అంత దోస్తీగా తిరిగేవాళ్ళం. ఎప్పుడైతే ఈడు వెళ్ళిపోయాడని తెలిసిందో వాళ్ళమ్మ నాన్న వచ్చి మా ఇంటి దగ్గర పడ్డాను. ఇంకా ఎక్కడికి వెళ్ళాడరా? నాకు తెలియదమ్మా, నాకు తెలియదు. ఎంటరా, నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్తారా? లెగితే మీరు చెంబెట్టుకి వెళ్తారు, లెగితే బజార్కి వెళ్తారు, లెగితే ఆడిపోతారు, ఈడిపోతారు. ఎరా మిమ్మల్ని నేట నమ్మేదిరా? లేదు లేదు, నువ్వు చెప్పాల్సిందే అన్నారు.
నీకు దండం పెడతా, నాకు అసలు లేదమ్మా, వాడు అసలు నాకు చెప్పలు కూడా చెప్పలేదంటే ఎనదా ఎనలా చిన్నగా పోయి పోలీస్ స్టేషన్కి పోయారు. ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే చిన్నగా పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసా? సరదా సినిమాకి వెళ్ళా. పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చారంట పాపం, నా అపాయింట్మెంట్ కోసం. నేనైతే లేను ఆ రోజు. సరేనని చెప్పేసి సినిమా ముగించుకొని సైకిల్ మీద ఆడతా పాడతా వస్తా అన్నాను. ఇంటికి రాగానే వార్త, శుభవార్త, నాకు శుభవార్త. బాబు పోలీసు వాళ్ళు నీ కోసం వచ్చారు, నువ్వు వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించాలంట, మీరు రమ్మన్నారని చెప్పారు. వాస్తవానికి నా కళ్ళలోంచి కన్నీళ్లు కారిపోయాయి. భయం నన్ను వెంటాడింది. నిజంగా నేను ఆ పోలీసు గుమ్మం కొట్టే తొక్కలా చెప్పు, నాకు తెలియదు అసలు. నాతో పాటు నా స్నేహితుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు. ఎంక్వైరీ కింద ఇద్దరిని పిలిచారు. ఇద్దరిని పిలిచినప్పుడు ఇద్దరు కదా వణికిపోతున్నాం, మాకు ఏం తెలియదు, మా యాడికెళ్ళో కూడా తెలియదు మాకు. ఎస్ఐ గారు పిలిచారు, ఇద్దరిని కాకుండా సింగిల్ గా పిలిచి అడిగాడు. అప్పటికే మాకు గడగడ వణికిపోతున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ 16-17 ఏళ్ళు. చెప్పాం సార్ మాకు ఏం తెలియదు సార్, రిజల్ట్స్ వచ్చే ఇది సంగతి సార్, ఇది సంగతి సార్. అంత భయపెట్టారు. తర్వాత బయటికి వెళ్ళిపోమన్నారు. అక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు తర్వాత వాడి మీద మాకు ద్వేషం పెరిగింది. ఎందుకు? అసలు ఎక్కడున్నాడో కూడా మాకు తెలియదు. అసలు వాళ్ళు ఒకటే అన్నారు, అదే వాడేమైనా అయితే నువ్వే పూసాడు. మరి స్నేహితుడు కదా, ఫ్రెండ్ కదా, భుజం మీద చెయ్యేసి ఎట్టంటే తిరిగాను కదా, మరి ఈ మాత్రం ప్రభావం నాకు ఉండకపోతే అట్ట, ఈ మాత్రం నొప్పి నాకు ఉండకపోతే అట్ట అని నేను వెళ్ళి గాడి పడ్డాను తెలుసా? దేవుడి మందిరంలో పడ్డా. నిజమండి, ఇది సత్యం చెబుతున్నా. దేవుడి మందిరంలోనికి వెళ్ళి దైవ సేవకులకి నా జీవితంలో జరిగిన దాన్ని వారికి చెప్పి వారి సహాయ సహకారాలు పొందాను. నేను అయ్యా, నేను ఇలాంటి స్నేహితులతో పరిచయం అయ్యి నేను ఇలా చిన్న సమస్యలో ఇరుక్కున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థించండి అని చెప్పినప్పుడు ఆ సమస్య నుంచి నేను విడుదల పొందాను. నా ఒంటరి వల్ల కాల, నేను మదన పడతా ఉండగా పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయటం వల్ల ఆ సమస్య నుంచి నేను విడుదల పొందాను. అయితే వాడు సేఫ్ గానే ఉన్నాడు, వేరే చోట పని చేసుకుంటా ఉన్నాడు. కొన్నాళ్ళ తర్వాత వచ్చాడు, రైల్వే స్టేషన్ లో తిరుగుతా, అరే నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అంటే వాడు చెప్పట్లో ఉండదు, నా మొహమే చోట్ల. ఎందుకంటే వాడు అబద్ధం ఆడాడు కదా, ఇంట్లో అబద్ధాలు. వాళ్ళ అమ్మలు తెలిసిపోయింది వాడు ఆడన్నాడో తెలిసిపోయింది, కానీ వాళ్ళు కూడా చెప్పట్ల. తప్పనిలయ్యా మిమ్మల్ని ఏదో పాపం స్నేహితులు అని చెప్పి తీసుకెళ్ళావులే అనే మాట అంటారా? నా ప్రియమైన దేవుని పెట్టారు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది కూడా తప్పేగా. దేశం పెట్టుకోవడం తప్పేనా కాదా? అది కూడా ఒప్పుకొని, అర్థమైందా, క్షమాపణ పొందుకొని ఆ దోషాన్ని కూడా కడుక్కోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ అలాంటి మిత్రులు నీకు ఉన్నారేమో ఒక్కసారి పరిశీలన చేసుకోమని నేను చెప్తా ఉన్నాను. మనం తెలియదు, మనం ఏ గుంట్లో పడతామో తెలియదు, ఎప్పుడు పళ్ళు పడతాయో తెలియదు, ఎప్పుడు జుట్టు ఊడిద్దో తెలియదు. అర్థమైందా? ఇటీవల కాలంలో 2-3 రోజుల క్రితం చూసామనుకుంటా, యూట్యూబ్ లో ఉన్నాయి. కాలేజీకి వెళ్ళేటువంటి యువకుళ్ళు మద్యానికి బాగా బానిసలై, డ్రగ్స్ కు బాగా బానిసలై ఏం చేస్తున్నారంటే తెలుసా? అక్కడ ఉన్నటువంటి కొట్ల వైపు వెళ్ళి అక్కడ ఉన్న వారిని కొడుతున్నారు. చదువుకోవడానికి కాలేజీకి పంపిస్తే పేరెంట్స్, చదువుకోవడానికి అమ్మాయిని కాలేజీకి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకేంది, నేను అజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. యవ్వన కాలపు జీవితం చాలా విలువైనది. నిన్ను పాడు చేయాలంటే, నిన్ను నాశనం చేయాలంటే అపవాదికి ఇదే ప్లాట్ఫారం. ఇప్పుడే నిన్ను వాడుకుంటాడు. ఈ సమయంలోనే నీ జీవితాన్ని పాడు చేస్తాడు. అమ్నోడి జీవితంలో మచ్చ, అమ్నోడి జీవితంలో చెరగని మచ్చను వేయడానికి అపవాది పూనుకున్నాడు. అయిపోయింది, వచ్చేసాడు. ఎవరి ద్వారా? స్నేహితుడు ద్వారా. ఎవరి ద్వారా అమ్మా? స్నేహితుడు ద్వారా వచ్చాడు. రానే వచ్చాడు, అగ్నిగుండం వెయ్యనే వేసేశాడు. వేయటమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏం మాట్లాడుతున్నాడంటే, వాడు చెప్పగానే అన్నాడు, మీ నాన్న పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆమె ఒంటరిగా వస్తుంది. అప్పుడు నీవు ఏం చేయాలనుకున్నావో అప్పుడు చేసేయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. యువతులకి నేను చెప్పేటువంటి సలహా ఏమిటంటే, ఒంటరి సమయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? అమ్నోను లాంటి
అమ్నోను లాంటి దుర్మార్గులు ఉంటారు. నీకు తెలియదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నీకు తెలియదు. అయ్యో పాపం అనుకుంటావు, అన్నే కదా, చెల్లే కదా, తమ్ముడే కదా అనుకుంటావేమో. వాడి హృదయంలో ఏ ఆలోచన ఉందో నీకేమన్నా తెలుసా? అందుకే యువతులు మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో వాక్యానికి విరోధమైనది జరగకుండానే, అనుకోనిది మీ జీవితంలో అపవిత్రం జరగకుండా ఉండాలంటే మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. అమ్మ ఆగిపోవాల్సింది, తామారు ఆగాల్సింది, లేకపోతే ఒక వ్యక్తిని సహాయంగా తీసుకొని వెళ్లాల్సింది. కానీ అన్నే కదా అని స్వేచ్ఛగా వెళ్ళిపోయింది. పాపం చూడండి, నమ్మేస్తారా పాపం ఆడవాళ్ళు. చాలా మంది యువతులు మోసపట్ల, చాలా మంది యువతులు అబ్బాయి మంచోళ్లే, నన్ను బాగా చూసుకుంటా అన్నాడు, ఉద్యోగం వస్తే నాకు అది అన్నాడు, ఇది అన్నాడు అని రకరకాలుగా చెప్పుకుంటా ఉంటారు. చివర మోహం తీరిపోయిన తర్వాత చివరికి ఏం చేస్తారో తెలుసా? బ్రేకప్. అర్థమైందా? ఆ ప్రేమ కొద్దిసేపేనమ్మా, గుర్తుపెట్టుకోండి. యువకుడా, యువతి, ఆ ప్రేమ మోహం కొద్దిసేపే. నీ మీద ఉన్న కోరిక ఉన్నంతసేపే. ఆ కోరిక పోయిందనుకో, నీ మీద చచ్చిపోద్ది. ఆ కోరిక ఉండదుగా, ఉంటదా? ఉండదు. అయితే నేను కొద్ది మాటలు చెప్పి నేను ముగించిపోతా ఉన్నాను. ఏమిటంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతను ఆమె వచ్చిన తర్వాత చూడండి, ఆమె తన తండ్రి చెప్పిన విధంగానే అవన్నీ చేసిన తర్వాత గదిలోనికి వెళ్ళిన తర్వాత అమ్నోను ఒక సింహం లాగానే, అర్థమైందా, ఒక దుర్మార్గుడిగా ప్రవర్తించినటువంటి సంఘటన ఇక్కడ మనకు కనపడతా ఉంది. తన చెల్లి ఎంతో ప్రజలాడుతుంది, అన్న వద్దు, ఇది నువ్వు చేయొద్దు, ఇది ఇశ్రాయేలు ప్రజల్లో ఎలాంటిదో తెలుసా? ఇంటి దుష్కార్యము ఇశ్రాయేలులో ఎవరు చేయరు, కానీ నువ్వు చేస్తున్నావు, తప్పయ్యా అని చెప్పగానే వింటున్నాడా? ఎనట్లా ఆ టైము ఆడి కళ్ళల్లో ఏం కలిగింది? అపవాది తనలో కూర్చున్నాక నువ్వు అవుతావంగా ఆనట్లా. పాపం తన చెల్లిని పాడు చేసి, తన చెల్లికి తిట్టినటువంటి అవమానము ఈరోజు మనము చెప్పుకునేదాకా వచ్చిందంటే కారణం ఏమిటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోవటమే. వాక్యం చదవరు. ఈరోజు యువకులు ఎందుకు పాడైపోతున్నారంటే వాక్యాన్ని చదవరు. వాక్యం ఏమైందో తెలియదు, ప్రార్థన తెలియదు, ఏమి తెలియకుండానే హితోపదేశాలు చేస్తారు చాలా మంది యువకులు. నాకు అది తెలుసు, ఇది తెలుసు. ఏం తెలుసు నీకు? వారలో బట్టి 2 పళ్ళు ఊడినాక అప్పుడు తెలిసింది నీకు. ఇప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థం కాదు నీకు. ఎప్పుడైనా కానీ దేవుని సన్నిధిలో అన్ని ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, మరీ చెప్తున్నాను, దేవుని సన్నిధిలో అన్ని తగ్గించుకొని ఎవరైతే ఉంటారో దేవుడు వారిని బహుగా వాడుకుంటాడండి. దేవుడు వారినే చూస్తాడు, వారి హృదయాలను చూస్తాడు. అన్ని విషయాల్లో తగ్గించుకుంటూ ఎవరైతే దీనులుగా ఉంటారో వారి వైపే ఆయన కను దృష్టి ఉంటది. ఉంటున్నారా ఈరోజు అలా? ఈరోజు నిజంగా సంఘంలో యువకులు ఉండట్లా. అసలు సంఘంలో వాక్యంలో రాయబడింది ఏంటంటే, సంఘంలో యవనస్సులు వెన్నుముక్కలు అంటే వాళ్ళండి. నిజమే కదా? చూడండి, వెళ్ళి సంఘాల్లో వెళ్ళి చూడండి, యువకులు ఉన్నారా? యువతులు కనపడుతున్నారా? ఎందుకంటే అపవాది ప్రవేశించి వాడు ఏం చేశాడంటే సంఘాలని విభిన్నం చేసి పడేశాడు, సంఘాలను పాడు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రేమ పేరుతో ఇలాంటి నీచమైన పనుల ద్వారా అలా జరగటం వల్ల చాలా మంది ఏమైపోతున్నారో తెలుసా? మందిరాలకు కూడా రావాలి, దేవుని సన్నిధికి రాట్లా. ఎలాంటి వాళ్ళు? దుష్ట స్నేహితులతో సహవాసం చేయటం వల్ల, ఇలాంటి వారి వల్ల సంఘాలు ఏమైపోతున్నాయంటే పాడైపోతా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే నేను 2 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగించిపోతా ఉన్నాను. చూడండి, యువకులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటే 2 సూత్రాలను మీకు జ్ఞాపకం చేస్తాను. అందరికీ తెలిసినవే. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. యవనస్సులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. అర్థమైందా? యవనస్సులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? చెప్పాలి, దేన్ని బట్టి అండి? దేవుని వాక్యాన్ని బట్టే. అర్థమైందా? ఈ చిన్న సిద్ధాంతం అర్థమైంది. ఈ చిన్న లాజిక్ ని గనక యవన స్త్రీలు పురుషులు మీరు ఈ లాజిక్ ని గనక
ఫాలో అయ్యారనుకోండి, మీ జీవితంలో ఏమైందో తెలుసా? మీ నడతను మీరే శుద్ధి చేసుకుంటారు. అర్థమైందా? మీరే శుద్ధి చేసుకుంటారు. మరొక మాటను చెప్పి నేను ముగించిపోతున్నాను. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనానికి జ్ఞాపకం చేస్తాం. నీ యవ్వనిచ్చలను బట్టి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అర్థమైందా? తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు యవ్వనేచ్ఛల నుండి ఏమేమన్నాడు? పారిపోమన్నాడండి. అర్థమైందా? పారిపోవాల. కానీ చాలా మంది ఎలా ఉంటున్నారు? యవ్వనేచ్ఛల నుంచి పారిపోతున్నారా? పరుగు రాట్లా. ఎందుకు యవ్వనేచ్ఛల నుంచి ఎందుకు పరిగెత్తలేకపోతా ఉన్నారు? ఈ సిద్ధాంతాన్ని, ఈ వాక్యాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ యవ్వనేచ్ఛల నుంచి నీవు పారిపోవాలి అంటే ఈ వాక్యం నీకు తెలియకపోతే నువ్వు పారిపోతావా? ఏమంటే వాక్యం కనుక నువ్వు చదవకపోతే నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపోగలుగుతావా? నువ్వు పారిపోలేవు. అందుకే బైబిల్లో ఉండండి 2 మాటల్ని యువకులు గుర్తుపెట్టుకోండి. నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపోతేనే నీకు విజయం. నువ్వు పారిపోకుండా అక్కడే అలానే ఉన్నావనుకో ఏమైపోద్ది? నీ పాపము నిన్ను పట్టేస్తుంది. ఒకరోజు నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరేమనట్లేదులే, నేను ఎవరికి తెలియదులే అనుకొని నిన్ను నువ్వే అనుకుంటున్నావేమో. నీ పాపం ఒకరోజు నిన్ను పట్టేస్తుంది. అర్థమైందా? అదే నిన్ను పట్టేస్తుంది. ఎవడో పట్టేయాల్సిన అవసరం లేదు. ఆ టైం నీకేం కలిగిద్దంటే సిగ్గు, అవమానం, నిందలు. ఇయే నీ జీవితంలో. అవసరమైతే ఈ జీవితం కూడా దేవుని బిడ్డలారా, అలాంటి జీవితం కావాలా? పరిశుద్ధమైన జీవితం కావాలా? యువకులారా, ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోనండి. ఆత్మ పరిశీలన చేసుకొని మీ హృదయంలో దేవుని వాక్యాన్ని గనక మీరు నింపుకుంటే, ఖాళీ సమయంలో కనుక మీరు ఏకాంతంగా మీరు ప్రార్థనలో గడిపితే ఈ బలము, ఈ శక్తి మీకు కూడా అనుగ్రహిస్తుంది. ఒక మాట చెప్పి నేను ముగించిపోతున్నాను. అందుకే ఆయన క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు మరణించాడంట. యుక్త కాలము భక్తిహీనుల కొరకు మరణించాడు. ఎలాంటి మరణం అయింది? బహు ఘోరమైన మరణం. ఈ చెడు ఆలోచనలు ఆయన తలకు ముళ్ళ కీటమై కూర్చోబెట్టివి. నీ చేత్తో చేసినటువంటి దొంగతనములు, నీ చేత్తో చేసిన అసహ్యమైన పనులు, ఆ చేతులకు రావాల్సిన శిక్షను ఆయన తన చేతులకు తీసుకున్నాడు. నీ దేహంతో చేసినటువంటి ఆ పాప పనులన్నిటినీ కూడా ఆయన దేహాన్ని కోడాలతో కొట్టించుకున్నటువంటి వ్యక్తి ఆయన. ప్రభు మన కొరకు అందుకే మరణించాడు. ఎందుకంటే ఆ పాప దోషాలన్నీ తన భుజాల మీద వేసుకొని మనం నశించిపోకూడదు. మనం ఈ లోకంలో పాపంతో జీవించడానికి ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మన కొరకు ఆయన ప్రాణ త్యాగమును చేసిన గొప్ప దేవుడు. ఆ ప్రభువుని ఒకసారి తలంచుకొని మన హృదయంలో మనం దేవుని వాక్యానికి విరోధంగా చేసిన పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, రక్షించగలిగిన వాడు, పాపము నుంచి విడిపించగలిగిన వాడు, శక్తిమంతుడు. ఎంత ఘోర పాపనైనా కానీ క్షమించే గొప్ప దేవుడు అండి ఆయన. భేదం లేదు ఆయనకి. ఇలాంటి పాపం చేస్తానని ఏమనుకుంటారు, ఏందని అలా అనుకునేవాడు కాదు. నువ్వు ఒప్పుకో ఆయన సన్నిధిలో. నువ్వు ఒప్పుకుంటే దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచితే మన ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన చేద్దాం. ఈ వాక్య నిమిత్తమే చిన్న ప్రార్థన.